అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. చదవండి ఈ మాట మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి తెలియచేయాల్సినటువంటి బాధ్యత దేవుడు తన సంఘము మీద, తన సేవకుల మీద, తన బిడ్డల మీద పెడుతున్నాడు. ఎందుకొరకు అంటే సాక్షార్థమై ఉండాలంటున్నాడు. మనము చెప్పినట్లుగా వారు విన్నట్లుగా ఉండాలి. మనం చెప్పినటువంటి సాక్ష్యం ఉండాలి. వారు విన్నా సరే వినకపోయినా సరే. చాలాసార్లు ఇర్మీయా గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయం 8వ వచనంలో, వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. వారు విన్నా సరే వినకపోయినా సరే నీకు తెలియజేసిన సంగతులను నువ్వు వారికి తెలియచేయి అంటున్నాడు. తర్వాత 3:11లో కూడా అంటాడు, బయలుదేరి చెరలోనున్న జనుల ఎద్దుకు పోయి ఈ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయనతో సెలవిచ్చాను. విననివ్వండి, వినకపోనివ్వండి, ఎవరైనా సరే వీడియోస్ చూడనివ్వండి, చూడకపోనివ్వండి, తెలియచేయమని దేవుడు చెప్పాడు గనక మనం తెలియచేయాలి. దానిని దేవుడు సాక్షార్థముగా వాడుకోబోతున్నాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, సత్యదేవుడు, ఆది సంభూతుడు, అసలు సిసలైనటువంటి దేవుడు ఆయన మాత్రమే. దేవతలనబడినవి అనేకం ఉన్నను, దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు మానవుల యొక్క జన్మకర్మ పాపముల కొరకు. వారు జన్మకర్మ పాపం నుంచి విడిపించబడాలంటే యేసు రక్తం కిందికి రావాల్సిందే. లేదంటే వారికి పరలోకం లేదు, స్వర్గం లేదు, నరక శిక్ష నుంచి విడిపించబడేటువంటి ప్రసక్తే లేదు. ఈ విషయం అయితే మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఇది లోకమందంతటా సాక్షార్థముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి, మీకు తెలిసినటువంటి వారికి మీరు చెప్పండి, ప్రభువుని గురించి చెప్పండి, సువార్తను ప్రకటించండి. మీకున్న అవకాశాలన్నింటినీ కూడా మీరు వాడుకోండి. మనకున్న అవకాశాలను మనం వాడుకొని ప్రభువును గూర్చినటువంటి విషయాలు, తన మాటలను గూర్చి మనం తెలియజేయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇది దేవుడే తెలియజేసినటువంటి మాట కనుక మరి ఇప్పటికే మీరు రక్షణ పొందిన వారైతే ఇంకా అనేకులకు మీరు తెలియచేయండి. రక్షణ పొందకపోతే యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. మళ్ళీ రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన రక్తములో కడగబడినటువంటి వారిని, సత్యమందు ప్రతిష్ఠింపబడినటువంటి వారిని ఆయన తీసుకొని పోబోతున్నాడు. అసలైనటువంటి పరలోక రాజ్యంలో సంఘ వధువులో ఒకరినిగా నిన్ను ఒక కణముగా చేసి తీసుకొని పోయి తన రాజ్యంలో ఆయన మరి స్థిరపరచబోతున్నాడు. ఒక మహారాణి హోదాను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కనుక దాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది అతి త్వరలో జరగబోతున్నటువంటి సంఘటన, సంభవం. చనిపోయినటువంటి వాళ్ళలో యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారి శరీరం పాతిపెట్టబడుతుంది, కానీ వారి ప్రాణము, ఆత్మ పరదేశంలో ఉంటుంది. సంఘం ఎత్తబడిన తర్వాత అందరూ కలిసి పరలోకం వెళ్తారు. ఒకవేళ భక్తిహీనులుగా చనిపోతే వారి శరీరం కూడా సమాధి చేయబడుతుంది, కానీ వారి ప్రాణం, ఆత్మ పాతాళంలో యాతన పడుతుంది. ఆ యాతన తప్పించుకోవాలి అని దాని కొరకు సాక్షార్థముగా తెలియచేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు నమ్మారా, విశ్వసించారా, మీరు ధన్యులు. విశ్వసించకపోతే మీకు గడ్డు కాలం ఉన్నట్లే. అది మీ ఇష్టం, ఎవరిష్టం వారిది. ఇది భయపెట్టడానికి కాదు, అసలు సత్యం, అసలు వాస్తవం తెలియజేయడం కొరకు. గనుక ఈ విషయాలు విని మారు మనసు పొందుతారు. నాకెందుకు లేని వదిలేసి పాతాళ మార్గంలో వెళ్తారో ఎవరిష్టం వారిది. కానీ ప్రభువు చెప్పమన్నాడు, విన్నా వినకపోయినా చెప్పమన్నాడు కనుక ఆ బాధ్యతతో చెప్పవలసి వస్తుంది. అందుకే చెబుతున్నారు ఈనాడు భక్తులందరూ కూడా, సేవకులు, పాస్టర్లు, అపోస్తలు, ప్రవక్తలు, సువార్థికులు, విశ్వాసులు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బుద్ధిగాంతముల వరకు సువార్తను ప్రకటిస్తున్నారు. అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వారు, అన్ని భాషల్లో ఉన్నటువంటి వారు అందుకే ప్రకటిస్తున్నారు. ఇది సాక్షార్థముగా సకల జనులకు తెలియచేయబడాలన్నాడు కనుక ఇది దేవుని మాటను బట్టి తెలియజేయబడుతున్నటువంటి సువార్త. దీనిని విని రక్షణ పొందినటువంటి వారు ధన్యులు. రండి, ఎవరైనా విని రక్షణ పొందేవారుంటే వారి కొరకు ప్రార్థిస్తాను. లేదంటే ఇది సాక్షార్థముగా ఉండబోతుంది కనుక దీని కొరకు మనం ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. నీవు నిజమైన దేవుడవు, సత్య దేవుడవు యేసు. అన్ని నామముల కంటే పైనామము నీది. నీ ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది. ఇంకా ఏ నామమున రక్షణ కలగదు.
ఈ స్వార్థ, ఈ విషయం మరి ప్రపంచవ్యాప్తముగా లోకమందంతటా సాక్షార్థముగా నువ్వు తెలియచేయమన్నావు ప్రభా. ఈ విధంగా తెలియచేసేటువంటి అవకాశం కూడా ఇచ్చావు. ఒకవేళ కొత్త వారు ఎవరైనా వింటుంటే కనుక వారిలో మీరు మారుమనసు తెచ్చండి, రక్షణ కార్యం జరిగించండి, నరకం తప్పించండి, పరలోక వారసులుగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. ఇప్పటికే రక్షణ పొందిన వారైతే వారు కూడా స్వార్థ ప్రకటించు వారుగా తయారవుతురుగాక. ఎవరు విన్నా వినకపోయినా చెప్పాలని నువ్వు తెలియజేసావు గనక అలాంటి చెప్పేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుందరుగాక. అట్టి కృప మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మై గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం.